ఈరోజు ఈరోజు అంటే ఈ ఈరోజు మనం తెలుసుకుందాం ఏంటిది శనీశ్వరుని జయంతి. అంటే శనీశ్వరుని జయంతి, శని అనగానే చాలామంది భయపడతారు కదా, అది ఏంటిది అనేది చూడండి. శనీశ్వర జయంతిని ఏటా ఎప్పుడు జరుపుకుంటారంటే వైశాఖ అమావాస్య తిథి నాడు నిర్వహిస్తారు. ఈరోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై అదృష్టం కలిసి వస్తుంది అని అంటారనమాట. అయితే ఈ శనీశ్వర జయంతికి దేవతల్లో శనిదేవునికి విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మన మీద పడితే వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శనిదేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమావాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. శని జయంతిని జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శనిగ్రహాన్ని పాలిస్తుంటాడట. సూర్యదేవుడు కుమారుడైన శనిగ్రహం స్వరూపమట. ఎవరి కొడుకు ఈ శనీశ్వరుడు అంటే సూర్యదేవుడు, అతని యొక్క కొడుకట. అయితే ఈయన ఏ గ్రహము? మనకు నవగ్రహాలు ఉన్నాయి కదా, నవగ్రహంలో శనిగ్రహం యొక్క స్వరూపం అంట. ఆయనను ఆరాధించడం వల్ల లేదా పూజించడం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయట. అంతేకాకుండా శనిదేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు కూడా తీరుతాయట. ఇక చెయ్యవలసినటువంటి పూజలు ఎలా చెయ్యాలి ఏంటి? శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలము, నూనె, నీరు పరిశుభ్రంగా స్నానం ఆచరించాలి. అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లతో చేసిన గొలుసును సమర్పించాలి. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శనిదేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తైలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలట. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమము లేదా యజ్ఞాన్ని జరిపించాలట. భక్తులు తమ వేలికి గుర్రపు డెక్క ఉంగరాన్ని ధరించడము లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడము చెయ్యాలట. గుర్రపు డెక్క ఉంటుంది కదా. అంతేకాకుండా ఈరోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలట. శని స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. లేని వారికి నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుందట. ఎవరైనా బీదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు నల్లటి వస్త్రాలు దానం చేయాలట. అంటే నలుపు వస్త్రాలు, ఆవ నూనె లాంటివి దానం చేయాలట. శనిదేవుడి ప్రాముఖ్యత ఏంటిది? సూర్యదేవుడి కుమారుడైన శని పుట్టినరోజు సందర్భంగా శని జయంతిని ఏటా వైశాఖ మాసంలోని అమావాస్య స్థితి నాడు నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారము మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శనిగ్రహానికి రాజంట. జీవితంలోకి ఇష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో శనిదేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడు అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుందంట. ఈ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తుల యొక్క కష్టాలు, బాధలు నుండి విముక్తి పొందుతారట. అంతేకాకుండా ఎలాంటి చెడు ప్రభావాలు కూడా చెడు ప్రభావాలు మనల్ని ఆవరించాయి అన్నమాట. వాటి నుంచి కూడా ఉపశమనం జరుగుతుంది. ఇక శని శాంతి మంత్రస్తుతి ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదట. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ కథ ఇలా ఉంది. ఒక కథ అన్నమాట. ఎందుకు చదవాలి ఈ మంత్రాన్ని, దాని వెనుక ఏం కథ ఉందో చూడండి. నలమహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి మంత్రం చెప్పిండట. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగిందట. క్రోడం నీలాజన ప్రఖ్యం నీలవర్ణ సమస్తజం ఛాయామార్తాండ సంభూతం నమామ్యహం శనైశ్చరం నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నిహార వర్ణజనమేచకాయ స్తుత్వా రహస్యం భవకాద్వత్స్య
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు పేతరాజయా కృష్ణదేవాయ వై నమః శనచ్చరాయ కురాయ శుద్ధబుద్ధి ప్రాదాయిని యా ఏ బిర్నాపిస్తుం స్తోతిస్తస్య తుష్టా భవామ్యహం మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి. నవగ్రహాలలో శని దోషము ఎక్కువ అపకారం కలిగిస్తుందట. శని నుండి బయటపడేందుకు పైన ఉదహరించినటువంటి క్రోడం నీలాజన ప్రఖ్యం అని ఈ శ్లోకాన్ని 11 సార్లు చదవాలట. రోజుకి 11 సార్లు చదవాలి. ఇలా చేయడం వల్ల శని దోషము తగ్గి మనకందరికీ సత్ఫలితం వస్తుంది. శనేశ్వరుని యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఓం శనేశ్వరాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. చేద్దామా మరందరం? థ్యాంక్ యూ.